ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కట్టించిన సచివాలయాలను దేవాలయాలతో పోల్చారు. సచివాలయాలకు వెళితే ₹1 డబ్బులు తీసుకోకుండా సేవలు అందిస్తున్నాయని, అందుకే దేవాలయాలతో పోల్చానని అన్నారు. దక్షిణ కైలాసంగా పేరుగాంచిన ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ కాళహస్తీశ్వర దేవస్థాన ఆలయంలో శనీశ్వర స్వామికి విశేషంగా అభిషేకాలు నిర్వహించారు. జిల్లాలో తాగునీటి సమస్యలను పరిష్కరించేందుకు కలెక్టరేట్లో 9100121605 నెంబర్తో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ దినేష్ కుమార్ తెలియజేశారు. తన తండ్రి మాజీ మంత్రి వైఎస్ వివేక హత్య కేసుకు సంబంధించి పులివెందుల పూలంగళ్ల సర్కిల్ వద్ద బహిరంగ చర్చకు సిద్ధమా అని డాక్టర్ సునీత సవాల్ చేశారు. మైదుకూరు నియోజకవర్గ ఎన్డీఏ అభ్యర్థి పుట్టా సుధాకర్ యాదవ్ ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా తనకు మద్దతు తెలియజేసిన మాజీ మంత్రి డిఎల్ రవీంద్రారెడ్డికి కృతజ్ఞతలు తెలియజేశారు. అచ్యుతాపురం మండలంలోని తంటడి ఓడపాలెం మత్స్యకారుల వలలో భారీ చేప పడింది. దీనిని వారు ఒడ్డు వరకు లాగారు. తీరా ఒడ్డుకు చేరాక పరిశీలిస్తే అది తిమింగలంగా గుర్తించారు. అనకాపల్లి ఎన్డీఏ ఎంపీ అభ్యర్థి సీఎం రమేష్ సతీమణి సీఎం శ్రీదేవి, నర్సీపట్నం ఎన్డీఏ అభ్యర్థి చింతకాల అయ్యన్న పాత్రుడు తరపున ఆయన సతీమణి పద్మావతి నర్సీపట్నంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అన్ని వర్గాల ప్రజల సంక్షేమం, గ్రామాల అభివృద్ధికి కృషి చేసిన సంక్షేమ సారథి జగన్మోహన్ రెడ్డిని మరోసారి ఆశీర్వదించాలని ఎమ్మెల్యే సూర్యనారాయణ రెడ్డి సతీమణి ఆదిలక్ష్మి కోరారు. పేదలు, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతే ధ్యేయంగా ఎన్నికల్లో పోటీ చేస్తున్న జై భీమరావు భారత్ పార్టీ అభ్యర్థులకు ఓటు వేసి గెలిపించాలని ఆ పార్టీ విజయనగరం ఎంపీ అభ్యర్థి చిన్నం అరుణ్ కుమార్ కోరారు. సోంపేట మండలంలోని పలాసపురం గ్రామంలో దత్తాత్రేయ స్వామి నూతన ఆలయ ప్రతిష్ఠా కార్యక్రమాలు వైభవంగా జరుగుతున్నాయి. ఈ మేరకు నిర్వహించిన యతిరాజ్ భాగవతార్ హరికథ కాలక్షేపం చూపరులను అలరించింది. శ్రీరామనవమి కోసం గోటితో వలిచిన తలంబ్రాలు నెత్తిపై పెట్టుకుని ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం నుండి భద్రాచలానికి పాదయాత్ర నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సినీ గేయ రచయిత అనంత శ్రీరామ్ హాజరయ్యారు. టెక్కలి మండలం ధర్మనీలాపురం, జయకృష్ణాపురం తదితర గ్రామాల్లో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు, టెక్కలి అసెంబ్లీ అభ్యర్థి కింజారపు అచ్చెన్నాయుడు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలంలోని పరిసర గ్రామాల నుండి శనివారం ఉదయం భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామివారి ఆలయానికి భక్తులు భారీ సంఖ్యలో పాదయాత్రగా తరలి వెళ్లారు. మహిళల అక్రమ రవాణాకు చర్యలు తీసుకునే అంశాన్ని మేనిఫెస్టోలో పెట్టిన పార్టీకి తమ మద్దతు ఉంటుందని విముక్తి ఫౌండేషన్ రాష్ట్ర అధ్యక్షురాలు అపూర్వ తెలియజేశారు. జగన్ రెడ్డి ప్రజలు బటన్ నొక్కి సమయం దగ్గరికి వచ్చిందని విజయవాడ మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధ అన్నారు. టీడీపీ కూటమి అభ్యర్థుల విజయానికి ప్రజలందరూ సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. తెలుగుదేశం పార్టీ కూటమి అభ్యర్థుల్ని గెలిపించాలని విజయవాడ తూర్పు మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధ కోరారు. సారథి మంచి నాయకుడని ఆయన కితాబిచ్చారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కలసపాడు మండలం చింతలపల్లి పంచాయతీలో 13 మంది వాలంటీర్లు రాజీనామాలు చేశారు. చింతలపల్లి సచివాలయంలో సెక్రటరీ హబీబ్ కు తమ రాజీనామా పత్రాలు అందించారు. నేటి ఆధునిక యుగంలో కనీసం తాగునీటి అవసరాలు తీర్చలేని పరిస్థితిలో ప్రస్తుత ప్రభుత్వాలు కొనసాగుతున్నాయని ఎమ్మినగూరు ఎమ్మెల్యే అభ్యర్థి బివి జయనాగేశ్వరరెడ్డి అన్నారు. పలాస మున్సిపాలిటీ 4వ వార్డు శాంతినగర్ కాలనీలో నివసిస్తున్న నిరుపేద కుటుంబాన్ని సమాజ సేవకుడు మన్యాల శ్రీనివాసరావు ఆదుకుంటారని భరోసా ఇచ్చారు. లింగపాలెం మండలం ధర్మాజిగూడెం గ్రామంలో సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో పోలీస్ సిబ్బంది సాయుధ దళాలతో ఫ్లాగ్ మార్చ్ కార్యక్రమాన్ని నిర్వహించారు.
అభిమాన నేతకు ఘనంగా స్వాగతం పలికేందుకు శుక్రవారం గుంటూరు పశ్చిమ నియోజకవర్గ పరిధిలోని చుట్టుగుంట సెంటర్కు వచ్చిన ప్రజలతో ఆ ప్రాంతం జనసంద్రాన్ని తలపించింది. చెరుకుపల్లి మండలంలో 100 మంది వాలంటీర్లు మూకుమ్మడిగా రాజీనామా చేశారు. వాలంటీర్లు రాజీనామా పత్రాలను ఎంపీడీఓ శ్రీనివాస్ మూర్తికి అందించారు. చోడవరం మండలం నరసయ్యపేట నుండి గోవాడ వరకు ఎమ్మెల్యే ధర్మశ్రీ సొంత నిధులతో చేపడుతున్న తారు రోడ్డు నిర్మాణ పనుల్ని ఎమ్మెల్యే తనయుడు సూర్య దగ్గరుండి తెల్లవారుజామున 2 గంటలు కూడా పర్యవేక్షిస్తూ తండ్రికి తగ్గ తనయుడుగా శభాష్ అనిపించుకుంటున్నారు. నర్సీపట్నం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పెట్ల ఉమాశంకర్ గణేష్ మున్సిపాలిటీ 1వ వార్డులో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఎన్ని కబుర్లు చెప్పినా ప్రజలు అయ్యన్నను నమ్మరన్నారు. వైసీపీలో అవమానాలు భరించలేక టీడీపీలో చేరినట్లు ఎస్సీ కమిషన్ మాజీ సభ్యుడు కట్టెపోగు బసవరావు తెలియజేశారు. పార్టీ కోసం ఎంతో కష్టపడితే వైసీపీ అధిష్టానం తన ఆత్మాభిమానం దెబ్బతీసేలా వ్యవహరించిందన్నారు.